ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు తన కృపా వాత్సల్యముతో అత్యధికమైన శక్తి చేత మన మధ్యలోనికి దిగి వస్తున్నారు. మన సమస్యల నుండి దేవుడు విడుదల చేయటానికి, మనలను ఆత్మ సంబంధమైన లోతులలోనికి తీసుకుని వెళ్ళటానికి, ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలుగజేయటానికి, దేవునితో మన బంధాన్ని పెంచటానికి, దేవుని యొక్క కనికరము శక్తి చేత మనలను నింపటానికి దేవుడు ఆత్మరూపి అయి మన మధ్యలోనికి దిగి వస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. కొన్ని నిమిషాలు దేవుడు చేయుచున్న కార్యాలను మీరు చూస్తారు. కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క ఆత్మ మిమ్మును దర్శిస్తాడు. దేవుని యొక్క శక్తి మిమ్మును కమ్ముకుంటుంది. దేవుని యొక్క జీవం మీ లోపలికి విడుదల కావస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. రోటిలే ప్రివురి ప్రెడియాల హరందర్య నంద్రుటిలియ రెక్యూ ట్రైల్యూ డిరి శివబాబార కుమారందరవే. సహోదరుడ కుమారస్వామి దేవునితో మాట్లాడుతున్నాడు. కుమారస్వామి, ఇదిగో ఒక బిజినెస్ నువ్వు స్టార్ట్ చేశావు, కానీ లాస్ అయింది. ఇదిగో ప్రభువు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, దిగులు పడకో, నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నీవు భయపడకో, నా నామమును నీ ద్వారా ఘనపరుచుకోబోతున్నాను. నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాను. ఇది మొదలుకొని నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. క్రోపేలియో ట్రిషు రిధి కమాంద సధరవే లోట్రి భ్యౌరి కామరి అనంద్రవే. సహోదరి త్రివేణి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తె వివాహం కావడం లేదని దిగులుతో బెంగతో బాధపడుతున్నావు కదా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, భయపడకు, నీ కుమార్తెకు నేను వివాహము చేయబోతున్నాను. త్వరలోనే నా చిత్తానుసారమైన నా ఏర్పాటులో ఉన్న కుమారుని నేను నీ బిడ్డ యొద్దకు నడిపించబోతున్నాను. క్రోడెమేరియోరిలి ధార సంధారి శుకరవే. సహోదరుడా శరత్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తె కొరకు దిగులు పడుతున్నావు. నీ కుమార్తె విషయంలో నీకు బెంగ ఉంది. నా కుమార్తెకు వివాహము కావడం లేదు, ఉద్యోగము లేదు అని బాధపడుతూ ఉన్నావు కదా. కుమారుడా శరత్, నీ కుమార్తెకు త్వరలో నేను ఉద్యోగం ఇవ్వబోతున్నాను. త్వరలో నేను ఆశీర్వదించి గొప్ప వివాహాన్ని చేయబోతున్నాను. దిగులు పడకో, నేనున్నాను. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాను. నీ కుమార్తెను ఆశీర్వదించబోతున్నాను. క్రోటే మెల్యూరి ధియారా రాజు కరియనంద్రద శుకారవే. సహోదరుడ రాజకుమార్, భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావు. ఇదిగో నీకు కిడ్నీస్లో ప్రాబ్లం ఉంది. కరియండ్ర శాత్రో తెలియనందరవే. కిడ్నీలో రాళ్ళున్నాయి. ప్రభు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నేను నిన్ను బాగు చేయుచున్నాను. నీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోబోతున్నాయి. క్రమార్యనంద్రుతే క్లెండ్రుషకరవే. కానీ డాక్టర్స్ చనిపోతావు అన్నారు, కానీ నేను నిన్ను బ్రతికించబోతున్నాను. క్లోండ్రిషధరవే. వ్యాధికి గురి అయిన నీవు, మరణానికి దగ్గర కావస్తున్న నీవు ఇప్పుడు జీవం పొందుతున్నావు. నా మాట ప్రకారంగా నీవు బ్రతుకుతావు. క్లౌండ్రమేషు డెబెరియనందరవే జుడారాబాబాల ద్రోత కలియనందరవే. దిగులు పడకు, నేను నిన్ను బ్రతికిస్తున్నాను. నేను నిన్ను బాగు చేయుచున్నాను. కమియోలే మేరియోడేరి శుకారవే. థ్యాంక్ యూ మాస్టర్. వందనాలు స్వామి. హౌరాశకరవే. నీవు చేయుచున్న అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు చేయుచున్నారో
మన మధ్యలో ఆత్మరూపి అయి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆమేన్. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వెస్ట్ గోదావరి నుంచి హిమ దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా కుమార్తె వ్యాధికి గురి అయి డెంగ్యూ ఫీవర్తో బాధపడుతూ ప్లేట్లెట్స్ పడిపోయాయి. డాక్టర్స్ నీ కుమార్తె చనిపోయే స్టేజ్కి వచ్చేసింది, మా వల్ల కాదు, నీ కుమార్తె మరణానికి దగ్గర కావస్తుంది, హాస్పిటల్ నుండి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. ఒక రోజున అదే సమయంలో టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసాం. దేవుడు మీ ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నారు. మేము చూసి మీకు ఫోన్ చేశాం. మీరు ప్రార్థన చేసిన వెంటనే నా కుమార్తెకు ప్లేట్లెట్స్ పెరిగిపోయాయి, డెంగ్యూ ఫీవర్ నుంచి పూర్తిగా విడుదలై మరణానికి దగ్గర కావస్తున్న నా కుమార్తె దేవుని కృప చేత బ్రతికించబడింది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని చెప్తున్నాను. భీమవరం నుండి అన్నమ్మ దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా మనవరాలు ఒక కేసులో చిక్కుకొని జైల్లో పెట్టబడ్డారు. వారికి బెయిల్ కూడా రాదు అని, బెయిల్ లేదు అని అన్నారు. ఆ సమయంలో మీ వర్తమానం చూసి మీకు ఫోన్ చేశాం. మీరు ప్రార్థన చేసి దేవుడు విడిపిస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పినట్లుగా దేవుడు వారిని జైల్లో నుంచి బయటకు విడుదల చేశారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యాలు చూస్తున్నారు కదా. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు తన శక్తి ద్వారా, దేవుని యొక్క ప్రభావం ద్వారా మీ పట్ల అద్భుతాలు చేయబోతున్నారు. ఆమేన్. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు, తర్వాత అయినా సరే కాల్ చేయండి. దేవుడు తన శక్తి ద్వారా మీ పట్ల అద్భుతాలు సృష్టించబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వర్తమానానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న సందేశం, గాయము గానము చేశాను. ప్రైజ్ ది లార్డ్. గాయము గానము చేశాను. ఆమేన్. చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది ఒక రహస్యం, ఆత్మ సంబంధమైన రహస్యం. దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన రహస్యం. గాయము గానము చేశాను అంటే తగిలిన దెబ్బ పాటలు పాడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఇదే వర్తమానాన్ని దేవుడు, ఇదే వాక్యాన్ని నీ జీవితంలో ప్రవచనాత్మకముగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ ప్రవచనం నీ జీవితాన్ని అద్భుతాల గనిలోనికి నడిపించబోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. గొప్ప గాయములు కలిగిన రోజున పంట విస్తారముగా వస్తుందట, కుప్పలు కుప్పలుగా కూర్చబడుతుందట. దేవునికి స్తోత్రం. కూర్చబడుతుంది, సమకూర్చబడుతుంది. ఏమే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే,
గాయము తగిలినప్పుడు ఎందుకు ఆశీర్వాదం వస్తుంది? ఇదే ఆత్మ సంబంధమైన జీవితంలో అద్భుతమైన రహస్యం. ఇది మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా సరే చాలామంది తెలుసుకోవలసిన విషయం, క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవలసిన విషయం, క్రైస్తవ బిడ్డలు ఆత్మ సంబంధమైన మార్గాన్ని గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు కృంగిపోతారు, బాధ కలిగినప్పుడు భయపడిపోతారు, వ్యాధి కలిగినప్పుడు కృంగిపోతారు. మరణిస్తున్నానేమో, చచ్చిపోతానేమో, నా బ్రతుకు ఇంతటితో క్లోజ్ అయిపోతుందేమో, నేనిక బ్రతకలేను, నేను మరణానికే వెళ్ళిపోతున్నానేమో, ఈ జీవితాన్ని నేను ఈదలేను, నేను చనిపోతే మంచిది. నో, ఎంత గట్టిగా గాయము తగిలితే అంత గట్టిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఎంత పెద్ద సమస్య వచ్చింది నీ దగ్గరికి అంటే, ఎంతో పెద్ద సమస్య వచ్చి నీ జీవితాన్నే తీసుకుపోతుంది, నీ ప్రాణాన్నే ఎత్తుకుపోతుంది అనుకునే సందర్భంలో దేవుడు నిన్ను బ్రతికించి నీ ఆయుష్ను పెంచేస్తాడు. రుషలి ప్రతిఅనారా జక్లేట్రై షొరిలి మికార్ అందర సదనవే. ప్రైజ్ ద లార్డ్. డాక్టర్స్, నీవు చనిపోతావు, నీవు బ్రతకవు, ఈ వ్యాధి నిన్ను చంపేస్తుంది అని చెప్పారు కదా. దేవుడు చెప్తున్నాడు, ఆ వ్యాధి నిన్ను మరణానికి తీసుకొని వెళ్ళటానికి కాదు, నిన్ను ఆశీర్వదించటానికి వచ్చింది. ఆ వ్యాధి నా నామాన్ని మహిమపరచటానికి వచ్చింది. ఆమేన్. నీకొచ్చిన ఒక సమస్య, ఒక గాయం, అది పాటలు పాడే పరిస్థితికి వస్తుంది. ఆ గాయం మాయమై, ఆ గాయం కనిపించకుండా పోతుంది. అక్కడ ఏమి కనిపిస్తుందో తెలుసా? దేవుని నామానికి మహిమ కనిపిస్తుంది. ఒక వ్యాపారంలో లాస్ అయిపోయావా? నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయిందా? నీ భర్త నీకు దూరమైపోతున్నాడా? నీ భార్య నిన్ను విడిచిపెట్టిపోయిందా? భయపడకో. ఈ గాయం గానము చేయుచున్నది. ఈ గాయం గానము చేసే సమయం వస్తుంది. ఈ గాయం, ఈ దెబ్బ నిన్ను ఆనందాల సముద్రములోనికి తీసుకుపోతుంది, ఆనందాల నదిలోనికి తీసుకుని పోయే టైం వస్తుంది. దిగులు పడక. దేవుని మాట ఇది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామా? రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును అని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలయందు అతిశయపడుదుము. ఎందుకు శ్రమలయందు అతిశయపడాలి? శ్రమ ఓర్పు పరీక్షను, శ్రమ పరీక్షలోనికి తీసుకుని వెళ్తుందట. శ్రమ ఓర్పులోనికి తీసుకుని వెళ్తుందంట. మనకు ఓర్పునిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఓర్పు పరీక్ష చేస్తుందట, పరీక్ష చేస్తుందట. ఆ ఓర్పు పరీక్షలోనికి వెళ్ళి నడిపిస్తుంది మనల్ని. ఇది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. దేవుడు ఈ యొక్క పరీక్షలో ఏం చేయబోతున్నాడో చూద్దాం అనుకుంటా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పరీక్ష దేవుని కొరకైన నిరీక్షణను కలిగిస్తుందట. అందుకే ఆ నిరీక్షణే కదా మనకు కావలసింది. ఆయన కొరకున్న నిరీక్షణ ఎప్పుడూ మనలను సిగ్గుపరచదు. ఆయన కొరకైన నిరీక్షణ మనలను ఎప్పుడూ సిగ్గుపరచదు, మనలను ఆశీర్వదిస్తుంది, మనలను గానము చేసే పరిస్థితిలోనికి తీసుకుని వెళుతుంది, మనలను అద్భుతాలు చూసే జీవితంలోనికి నడిపించుకుని పోతుంది. అటువంటి మహత్తరమైన కార్యాలు, అటువంటి అద్భుతమైన కార్యాలు మన ద్వారా జరగాలి అంటే, మనము చూడాలి అంటే, గాయము తగిలినప్పుడు కృంగిపోవద్దు, గాయము తగిలినప్పుడు భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గాయం నీకు ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది. దేవునితో నీ బంధాన్ని పెంచుతుంది. దేవునితో నీ రిలేషన్ ఇంకా గట్టిపరుస్తుంది. అందుకోసమే ఆ గాయము నీకు తగిలినది. అందుకోసమే ఆ గాయము నీ యొద్దకు వచ్చినది. అందుకోసమే
నీవు గాయపరచబడ్డావు, అందుకోసమే నీ మనసు గాయపరచబడింది, అందుకోసమే నీ శరీరం గాయపరచబడింది, అందుకోసమే నీ శరీరం వ్యాధికి గురి అయింది, అందుకోసమే నీ జీవితం సమస్యలకు గురి అయింది. దిగులు పడకో. అవమానాలు ఎదురవుతున్నాయి కదా, నిందలు నీ వద్దకు వచ్చి ఉన్నాయి, నిన్ను నిందిస్తున్నారు, నీ జీవితాన్ని భయంకరంగా బాధపెడుతున్నారు. మాటల చేత భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన పనే లేదు. దేవుడు శక్తి కలిగిన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. ఆమేన్. మహత్తరమైన కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. చూద్దాం దేవుని యొక్క మహిమ గల కార్యాలని ఏ విధంగా దేవుడు చేయబోతున్నాడో చూద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. కీర్తన 126 5-6 వచనాలు చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుందండి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విత్తనాలు కన్నీళ్లుతో విత్తనాలు వేస్తున్నాడు చూసారా, సంతోషంతో పంటకొస్తాడట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏడ్చుచు విత్తనాలు వేసేవాడు ఏడ్చుసు, ఎందుకంటే బాధ, కన్నీరు, సమస్యలు, వేదన మన మీదకు వచ్చేస్తూ ఉంటాయి కదా, దిగులు మనల్ని కమ్మేస్తుంది కదా, బాధ మనల్ని పట్టుకొని పిండేస్తుంది కదా. అయినా దిగులు పడొద్దు, ఆ బాధలు నిన్ను ఆశీర్వాదానికి తీసుకుని వెళతాయి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. సంతోష గానముతో పంట కోసెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ విత్తుతున్నాడట. వాడు సంతోష గానం. హల్లెలూయా. హల్లెలూయా. సంతోష గానముతో పనలు మోసుకొని పోతాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంతోష గానం గానము చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గానము చేస్తుంది మన జీవితంలో. నీ జీవితానికి ఏది ఎంటర్ అయినా సరే, ఏ ప్రాబ్లం ఎదురైనా సరే, ఏ సమస్య ఎంటర్ అయినా సరే, దిగులు పడొద్దు. ఆ సమస్య నీకు సంతోషాన్ని ఇస్తుంది. మ్యాన్, చాలా బాధ కలుగుతుంది కదా ఈరోజు నీకు. సమస్యలో నలిగిపోతున్నావు కదా, కృంగిపోయి ఉన్నావు కదా. భయపడొద్దు. ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన అత్యున్నత స్థానంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఒక ప్రక్కన వ్యాధిని బాగు చేసుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు కదా. అలాంటి పొజిషన్లో నుంచి దేవుడు నిన్ను ఒక మహత్తరమైన స్థానానికి నడిపించబోతున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదపు ఓటలలోనికి తీసుకొని పోబోతున్నాడా. హల్లెలూయా. ఈ రోజున నీకు తగిలిన గాయం ఒక రోజున గానముగా మారబోతుంది. ఈరోజు నీవు పొందిన అవమానం ఒక రోజున నీకు ఘనతను తెచ్చిపెడుతుంది. ఈ రోజున నువ్వు పడుతున్న బాధ ఒక రోజున ఆనందాలు, ఆశీర్వాదాల్లోనికి తీసుకుని పోతుంది. అప్పుడు పాటలు పాడతావు, ఆశీర్వాదాలు నిన్ను కమ్ముకుంటాయి. ఆ సంతోషాన్ని తట్టుకోలేక, ఆ సంతోషం నీవు తట్టుకోలేనంత సంతోషమై నీ మీదకు వస్తున్నప్పుడు, ఆకాశం నుండి, దేవుని యొద్ద నుండి ఆ ఆశీర్వాదాలు నీ మీద క్రొమ్మరించబడుతున్నప్పుడు నీ కనుల నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ రోజు రాబోతుంది ఖచ్చితంగా. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, తిరిగిపోతున్నారు కదా. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగావు, కానీ స్వస్థత లేదు కదా. భయపడకు, స్వస్థపరిచేవాడు ఉన్నాడు. దిగులు పడుకో, బాగు చేసేవాడు ఉన్నాడు.
ఆమేన్. ఆత్మ సంబంధమైన నిరీక్షణ కలిగి ఉండు. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఆ ఓర్పు అత్యున్నతమైన స్థానం యొద్దకు, ప్రభువారి సింహాసనం యొద్దకు నడిపిస్తుంది. ఆ సింహాసనం యొద్దకు ఆ శ్రమ నడిపించినప్పుడు ఆ సింహాసనం యొద్ద నుండి ఆశీర్వాదాలు వస్తాయి మన యొద్దకు. ప్రైజ్ ది లార్డ్. మనలను ఆశీర్వాదాలలో ముంచేస్తాయి. కారణం ఆయన కృప మనకు అత్యున్నతమైన అనుభవాన్ని నేర్పించడం కొరకు, ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని నేర్పించడానికి, ఆత్మ సంబంధమైన జీవితంలో అత్యున్నత స్థానంలో ఎలా ఎదగాలో మనకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం దేవుడు గాయములను చేస్తాడు, ఆ విధంగా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే అక్కడ గాయములు గానం చేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ గాయములు గానము చేస్తున్నాయి. చూద్దామా? అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. గాయాలు కొట్టి, గాయపరిచి, దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేశారు. పౌలు, సీలా అనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను, దేవుని సేవకులను కొట్టారు, గాయపరిచారు, చెరసాలలో వేశారు, బొండ వేసి బిగించారు. అంటే సంకెళ్ళు వేసేశారు. కాళ్లకు సంకెళ్ళు వేశారు, చేతులకు సంకెళ్ళు వేసేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలుసా? వీరు దెబ్బలు తిని పాటలు పాడుతున్నారు. గాయాలలో నుంచి రక్తము స్రవిస్తూ ఉండగా వీరు పాటలు పాడుతున్నారు. అంటే గాయములు గానము చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మాభిషేకం ఆ స్థలానికి దిగివచ్చను. పెద్ద భూకంపము కలిగింది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, సంకెళ్ళు ఊడి పడ్డాయి. నీ జీవితంలో ఏ సంకెళ్ళతో బంధించబడి ఉన్నావో ఆ సంకెళ్ళు ఊడి పడే టైం వచ్చింది. ఖచ్చితంగా ఈ సమయంలో దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఖచ్చితంగా తన మహత్తరమైన శక్తిని నీలోనికి విడుదల చేయబోతున్నాడు. నీ గాయములు ఏమైతే ఉన్నాయో అవి గానము చేసే టైం వస్తుంది. అది వచ్చి ఉన్నది. ఇప్పటి నుంచి నువ్వు గానము చేస్తావు. నీ గాయాలు, నీ శ్రమలు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. రిప్రే ట్రెల్యూరి ఖమ రజంద శుధరియన్ అంక్రంద శుధరవే లోట్రి పెల్యూడిరి ఖమ అందరవే. సహోదరి సుప్రియ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక భయంకరమైన వ్యాధి గర్భములో నీకు కలిగి ఉన్నావు. ఆ వ్యాధి నుండి ప్రభువు నిన్ను విడుదల చేస్తున్నాడు. కుమారి, దిగులు పడుకో, నేనే నిన్ను బాగు చేయుచున్నాను. నేను నిన్ను స్వస్థపరిచి విడుదల చేసి నా నామానికి మహిమ తెచ్చుకుని పోతున్నాను. రెట్టే పెలియుండ్రి షుఖరవే, నా కుమార్తెగా నిన్ను హెచ్చించబోతున్నాను. ధైర్యంగా ఉండు. రీ భేలియురి ఖమా రజందల షడరదర రబాబాబాబా. సహోదరుడా రాకేష్ దేవునితో మాట్లాడుతున్నాడు. సేవ చేయాలని ఆశ ఉంది కదా. ఇదిగో ఎలా చేయాలని బాధపడుతున్నావు. ఇదిగో సమయం వచ్చింది. నా అభిషేకాన్ని నీకు ఇస్తున్నాను. బలమైన పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాను. ధైర్యం కలిగిండు, నేనున్నాను నీ పక్షముగా. క్రౌండ్రిలి ప్రేలియోడ్రి శక్రథ సందలివే అల్లాకార హరాదరి అనందృష క్రియదేవ అరుదారలేదే అందుషదార కబ. సహోదరుడు దినేష్ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాను. ఇదిగో వివాహం కొరకు చాలా ఆశపడ్డావు. నీవు కోరినట్లుగా మొన్ననే నీకు వివాహము చేసితిని. నీ జీవితాన్ని బహుగా దీవించి నా నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాను. ధైర్యం కలిగి ఉండు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా నామ మహిమ కొరకు నేను వాడుకోబోతున్నాను. క్లోట్రెబేషు డెలియనా హరాజా కార్య రెంపరేట్రియో ధికర అందసదరవే. సహోదరి రీటా సలోమి, నీ కుమారుడు కొరకు దిగులు పడుతున్నావు. నా కుమారుని కొరకు
భవిష్యత్తులో ఏమి ఉందో, భవిష్యత్తులో ఏ రకమైన వివాహం జరగబోతుందో, నా కుమారుడు ఎలా ఉంటాడో అని భవిష్యత్ కోసం బాధపడుతున్నావు కదా. నీ కుమారుని యొక్క భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుమారుని నా మహిమ కొరకు, నా సేవ కొరకు నిలబెట్టబోతున్నాను. ధైర్యం కలిగిండో. నేనున్నాను నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇవ్వటానికే. రట్రిలియామో రసద్రెక్కిలే ట్రీషికర రదరియనంద్రుదాబరి షౌరిలి కమారా. సహోదరి శీలా, దేవునితో మాట్లాడుతున్నాడు. శీలా, అందరూ నిన్ను అవమానపరుస్తున్నారు కదా, అందరికీ హేళనగా మారావు కదా, అందరి దృష్టి ఎదుట, అందరి ఎదుట నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నా నామ మహిమ కొరకు నిన్ను దీవించబోతున్నాను. నీకొక మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాను. నా కృప నిన్ను వెంబడిస్తుంది. నేను నీతో ఉన్నాను, దిగులు పడకో. క్లౌండ్రిషిక్కర అందసధరవే. ఎక్కడైతే బలహీనతుందో అక్కడ మీ కుడి హస్తాలు పెట్టుకోండి. దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని దర్శిస్తున్నాడు. క్లౌండ్రే షక్కిరి రిలియా రాబస్ ధోటిలి మేరియో హోకారా రెవెలియనంద్రవే కౌశలేబి యూరి కమాందరవే. దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని దర్శిస్తుంది. దేవుని శక్తి మిమ్మల్ని దర్శిస్తుంది. క్లింట్ర షోలి క్రాందరా ధీకలందసధరవే. హూరా బాబా, విడుదల కలుగుతుంది. గొప్ప దేవ, విడుదల ఇచ్చినందుకు నీకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి గొప్ప ఆత్మను విడుదల చేసి గొప్ప విడుదలనిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మును దర్శించి ఉన్నాడు. గొప్ప కార్యాలు మీ పట్ల చేసి ఉన్నాడు, చెయ్యబోతున్నాడు. ఎవరు ఏ సమస్యలో ఉన్నా సరే ఎటువంటి దిగులు పడద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా నేనే మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. ఒకవేళ కాల్ కలవదు, దిగులు పడొద్దు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. ఓ మహత్తరమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. చేతబడి శక్తులతో బాధపడుతున్నా, ఎటువంటి సమస్యతో కృంగిపోతున్నా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అలాగే నన్ను పర్సనల్గా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. తప్పకుండా కలవండి. గొప్ప విడుదలను మీరు చూస్తారు. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిర్మాణం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నారు. మీలో ఎవరైతే మందిరం కొరకు ఆశ కలిగి ముందుకొస్తారో, మీ చేతులు చాపుతారో, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించబోతున్నాడు, బహుగా దీవించబోతున్నాడు. మీ గృహాలను దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.